కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా హై డ్రామా నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఊహించినట్లుగానే ఐ న్యూస్ రెండు రోజుల ముందే బ్రేక్ చేసిన వార్త ఇప్పుడు నిజమైపోయింది. కాంగ్రెస్ అధిష్టానంతో సిద్ధరామయ్య జరిపిన భేటీలు, కేబినెట్ లో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ పెడుతున్న కండిషన్స్ ఇప్పుడు హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అసలు ఢిల్లీ వేదికగా ఏం జరుగుతోంది? సిద్ధరామయ్య డిమాండ్స్ ఏంటి? బేసికలీ కర్ణాటక కాంగ్రెస్ పీఠంపై పట్టు కోసం అధిష్టానం వద్ద గట్టి బేరసారాలు నడుస్తున్నాయి. తన కుమారుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య కాంగ్రెస్ పెద్దల ముందు కీలక కండిషన్స్ ఉంచినట్లుగా సమాచారం అందుతోంది. రాబోయే కేబినెట్ మార్పుల్లో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు సింహభాగం ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన గట్టిగానే కండిషన్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈసారి కర్ణాటకలో సరికొత్త సమీకరణాలు తెర మీదకి రాబోతున్నాయి. సామాజిక సమతుల్యత కోసం 2 డిప్యూటీ సీఎంలను నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ విషయాన్ని 2 రోజుల ముందే ఐ న్యూస్ చెప్పింది. అయితే లింగాయత్ ఎస్సీ వర్గం నుంచి నియమించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం ఈ రేసులో జి పరమేశ్వర, ప్రియాంక ఖర్గే, ఎంబి పాటిల్, సతీష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా హై డ్రామా నడుస్తుంది. ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు సరికొత్త మలుపు తిరుగుతోంది. ఊహించినట్లుగానే ఐ న్యూస్ 2 రోజుల ముందే బ్రేక్ చేసిన వార్త ఇప్పుడు నిజమైపోయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఆంజనేయులు అందిస్తారు. ఆంజనేయులు, 2 డేస్ బ్యాకే మనం ఇది ప్రిడిక్ట్ చేయగలిగాము, అది ఈ రోజు నిజం అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఏంటి అసలు నిన్న మొన్నటి వరకు చాలా సాఫీగా నడిచిపోయింది అనుకున్న ఇష్యూ ఇప్పుడు మళ్ళీ భగ్గుమన్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ శివాని, గత 2 రోజుల నుంచి కూడా ఐ న్యూస్ ప్రత్యేకంగా ఈ కర్ణాటకలో ప్రభుత్వ మార్పిడి ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి మరి బ్రేకింగ్ న్యూస్ ఇస్తూనే ఉంది. కాకపోతే మరి కర్ణాటకలో రాజకీయము ఒక్కసారిగా హీట్ ఎక్కి మరి రాజకీయ మార్పుకి తథ్యం అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ అధిష్టానము మరి సిద్ధరామయ్య నుంచి ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేపించి డీకే శివకుమార్ కి ప్రస్తుతం లైన్ క్లియర్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం శివకుమార్ అయితే కొంత ఆలోచిస్తున్నారు. ఆయనకు ఎక్కువ శాతము దైవభక్తి ఎక్కువ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము అధిక శ్రేష్ఠ మాసం కావడంతో ఆయన ప్రమాణ కార్యక్రమాన్ని ఎప్పుడు స్వీకరిస్తారా అనేది అభిమానుల్లో చాలా వరకు కూడా ఆసక్తిగా పెరిగింది. మరి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2 రోజుల క్రితమే రాజీనామా చేసేసి మరి ఈయనకు కూడా రూటు క్లియర్ చేశారు. ప్రస్తుతము ఈ మే 17వ తారీఖున ప్రారంభమైన ఈ అధిక జ్యేష్ఠ మాసము వచ్చే 15వ తారీఖు వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరి భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలు మినహా ఎలాంటి శుభ కార్యక్రమాలు ఈ సమయంలో నిర్వహించకూడదని చెప్పేసి డీకే శివకుమార్ కి ఆయన నమ్ముతున్నటువంటి గురువులు ఇప్పటికే చెప్పారు. కాకపోతే జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీలోగా ప్రమాణం చేస్తే కూడా కొంత ఆయనకు ముహూర్తం సరిగా ఉంది అని చెప్పేసి నోనవినికేర అంజయ్య పీఠానికి సంబంధించినటువంటి గురువు కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఒకవైపున శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయటానికి మరి తర్జనా భర్జన పడుతూనే మరోవైపున సిద్ధరామయ్య కూడా తనకి సంబంధించినటువంటి అనుచరులకు, ఎమ్మెల్యేలకు మరి ప్రభుత్వంలో సగభాగం ఖచ్చితంగా కావాలా, ముఖ్యమైన మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి మరోవైపున ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన 2 సార్లు అధిష్టానంతో భేటీ అయ్యి ఆయనకున్నటువంటి డిమాండ్లను మరి అధిష్టానం ముందు ఉంచడం జరిగింది. అయితే ఈయన ముఖ్యమంత్రి డీకే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసలు మరి ప్రభుత్వంలో సిద్ధరామయ్యకి మరి సగభాగం కల్పిస్తారా, ప్రాధాన్యత ఇస్తారా లేదా అనేది మాత్రం సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతానికైతే కర్ణాటకలో హైటెన్షన్ కొనసాగుతూ ప్రభుత్వ మార్పిడి పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రామాంజనేయులు. ఈసారి కర్ణాటకలో సరికొత్త సమీకరణాలు తెర మీదకు కనిపిస్తున్నాయి.
సామాజిక సమతుల్యత కోసం ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఈ విషయాన్ని 2 రోజుల ముందే న్యూస్ పసిగట్టింది. లింగాయత్ ఎస్సీ వర్గం నుంచి నియమించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, ఏంటి అసలు కొత్త ట్విస్ట్ ఏంటి కర్ణాటక రాజకీయంలో? దీన్ని ఎలా చూడొచ్చంటారు? పొలిటికల్లీ పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారావి. బెంగళూరు నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్దిరామయ్య రాజీనామా చేయడం ఒకటే కాదు, ఆ తర్వాత మొదలైన అంతర్గత శక్తి సమీకరణాలు ఇప్పుడు అసలైన రాజకీయ డ్రామాకు కారణమవుతున్నామనే సంకేతాలు వినిపిస్తున్నాయి. అయితే 2 రోజుల నుండే మనం ముందుగానే చెప్పినట్లే కర్ణాటకలో అధికార మార్పు కేవలం సీఎం మార్పుతో ముగిసే అంశం కాదని స్పష్టమవుతుంది. అయితే ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ తో జరుగుతున్న చర్చలన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో కర్ణాటక కాంగ్రెస్ లో పూర్తి స్థాయి పవర్ రీకన్స్ట్రక్షన్ జరగబోతుందనే సంకేతాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సిద్దిరామయ్య తన కుమారుడితో కలిసి ఢిల్లీ వెళ్లిన కాంగ్రెస్ పెద్దలతో ఒరిసి భేటీలో నిర్వహించడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. సీఎం పదవి వదిలిన పార్టీ ప్రభుత్వ వ్యవహారాల్లో తన ప్రభావం తగ్గకూడదనే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే కేబినెట్ కూర్పులో తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కీలక శాఖలు ఇవ్వాలని సిద్దిరామయ్య గట్టి పట్టుబట్టినట్లయితే సమాచారం. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే సిద్దిరామయ్య కేవలం మంత్రి పదవుల కోసమే కాకుండా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారనే చర్చ సాగుతుంది. పాత మైసూరు ప్రాంతంలో తన పట్టు కొనసాగించడం కోవడం, కురబ సామాజిక వర్గంలో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడం, అలాగే రాబోయే రాజకీయాల్లో తన వర్గానికి బలము తగ్గకుండా చూడటము ఆయన అసలు వ్యూహంగా మనకు కనిపిస్తుంది. మరోవైపు డీకే శివకుమార్ సీఎం పదవి దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయన వర్గం కూడా పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం కోసం హైకమాండ్ పై ఒత్తిడి కూడా పెంచుతుంది. సీఎం పదవి డీకే దక్కిన కేబినెట్ లో సిద్దిరామయ్య వర్గం అధిక ప్రాధాన్యం పొందితే భవిష్యత్తులో ద్వంద్వ శక్తి కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన కూడా డీకే శివకుమార్ వర్గంలో మొదలైంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటకలో సామాజిక సమతుల్యత ఫార్ములాపై ఫోకస్ పెట్టినట్టయితే తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరు డిప్యూటీ సీఎంల ఫార్ములాపై సీరియస్ గా చర్చ జరుగుతున్నట్టయితే మనకి బాగట వినిపిస్తుంది. దీనిపై మనం గతంలో ముందుగానే చెప్పాము. ఏదైతే ఈ డిప్యూటీ సీఎంల వ్యవహారంలో కూడాను ముఖ్యంగా ఏదైతే లింగాయత్తు ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజకీయంగా బలమైన సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా భావిస్తుంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం రేసులో కొంతమంది పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జి పరమేశ్వర్, ప్రియాంక ఖర్గే, ఎంబీ పాటిల్, సతీష్ జర్కిహోలీ పేర్లు బలంగా వినిపిస్తున్నవి. ఇందులో ప్రాంతీయ సమతుల్యత, కుల సమీకరణాలు, వర్గ రాజకీయాలు, యువ నాయకత్వంపై అవకాశం, ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నవి. ఇక మరో ఆసక్తికర అంశం ఏమంటే ఈసారి కేబినెట్ లో యువ నేతలకు పెద్దపీట వేస్తున్న ప్రచారము, పనితీరు సరిగా లేని కొందరు సీనియర్ మంత్రులను ఎటువంటి ఆలోచన లేకుండా పక్కన పెట్టాలనే ఉద్దేశం, కొత్త ముఖాలను తీసుకురావాలన్న ఆలోచనలో కూడా కాంగ్రెస్ లో జరుగుతున్నట్టు సమాచారం. దీని ద్వారా యాంటీ ఇన్కంబినెన్స్ తగ్గించడంతో పాటు పార్టీకి కొత్త ఇమేజ్ తీసుకురావాలని అధిష్టానం కూడా భావిస్తుంది. అయితే డీకే శివకుమార్ ఈసారి కేబినెట్ లో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుందనే సమాచారం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించింది. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ కు ఇంకా బలం ఉందనే సంకేతం ఇవ్వాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో నేతలను ఆహ్వానించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మొత్తానికి కర్ణాటకలో ఇప్పుడు జరుగుతుంది కేవలం సీఎం మార్పు కాదు, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ శక్తి సమీకరణాలకు సంబంధించిన పెద్ద రాజకీయ వ్యూహంగా సిద్దిరామయ్య ప్రభావం ఎంతవరకు కొనసాగుతుంది, డీకే శివకుమార్ పూర్తి స్థాయి అధికారం సాధిస్తారా, లేక కర్ణాటకలో డ్యూయల్ పవర్ సెంటర్ అనేది కొనసాగుతుందనే అంశంపై ఇప్పుడు దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న చర్చలు రాబోయే రోజుల్లో కర్ణాటక రాజకీయాలే కాకు ఏదైతే మొత్తం దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే అంశంగా మనం చూడవచ్చు. ఏదైనప్పుడు కూడా కాంగ్రెస్ కి సంబంధించి గత కొన్ని రోజులుగా మనం చూసుకోవచ్చు. ఏదైతే కేరళలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి జరుగుతున్న రభస్కు సంబంధించి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఏదైతే అటు శివకుమార్ ను ఇటు సిద్దిరామయ్యను కూడా ఒకే కొలికి తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించిన డిమాండ్ నెరవేర్చి ఈ 2.5 ఏళ్లు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కర్ణాటకలో పరిపాలనను దేశ మిగతా రాష్ట్రాల్లో కూడా చూపించే విధంగా
మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. బట్ వీ హ్యావ్ ఎ గెస్ట్. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జాయిన్ అయ్యారు డాక్టర్ వరప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ అండి వరప్రసాద్ గారు. మనం చూస్తున్నాము కర్ణాటకలో ఏ విధమైన రాజకీయం నడుస్తుందో క్లియర్ కట్ గా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు అంత సద్దుమణిగిపోయింది, క్లియర్ గా సాఫీగా నడుస్తుంది. ఈ విషయం బీజేపీకి మింగుడు పడట్లేదు. కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కిందని చెప్పొచ్చు. బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా హై డ్రామా నడుస్తుంది ఇప్పుడు. కర్ణాటక కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరు సరికొత్త మలుపు తిరుగుతోంది. ఊహించినట్లుగానే సరిగ్గా ఐ న్యూస్ 2 రోజుల ముందే ఈ బ్రేకింగ్ వార్త అందించింది. ఇప్పుడు అదే నిజమైందని చెప్పొచ్చు. కాంగ్రెస్ అధిష్టానంతో సిద్ధరామయ్య జరిపిన భేటీలు, కేబినెట్ లో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ పెడుతున్న కండిషన్స్ ఇప్పుడు హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మనం చూసాము నిన్న మొన్నటి వరకు సిద్ధరామయ్య స్వయంగా చెప్పారు, అసలు నాకు ఎలాంటి ఢిల్లీ రాజకీయాలు వద్దు, ఢిల్లీ స్థాయి రాజకీయాలు నేను చెయ్యను, గల్లీ స్థాయి రాజకీయాలే నాకు ఇష్టం అన్నట్టుగా సిద్ధరామయ్య చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో కొత్త కండిషన్ ని మనం చూస్తున్నాము. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు డాక్టర్ వరప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో గుడ్ మార్నింగ్ అండి వరప్రసాద్ గారు. మనం చూస్తున్నాము ఏ విధమైన రాజకీయం ఇప్పుడు కర్ణాటక వేదికగా జరుగుతుందో, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతుందో. నిన్న మొన్నటి వరకు అంత సాఫీగా నడిచిపోయింది, చాలా సులభంగా గడిచిపోయింది అన్నట్టుగా మనం చూసాము. అసలు నాకు ఢిల్లీ స్థాయి రాజకీయాలు వద్దు, గల్లీ స్థాయి రాజకీయాలు ముద్దు అన్నట్టుగా సిద్ధరామయ్య కూడా డైరెక్ట్ గా చెప్పేశారు. బట్ ఏంటి ఇప్పుడు ఈ ట్విస్ట్లు ఏంటి, కండిషన్లు ఏంటి? 2 days బ్యాక్ ఐ న్యూస్ వేదికగా మేము చెప్పాము ఇలాంటి ఒక కండిషన్ బయటకు వస్తుందని. సో దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్లీ ఈ రోజు సిద్ధరామయ్య ఈరోజు ఢిల్లీలో ఉన్నారు. ఇంతకు ముందు సిద్ధరామయ్య యాక్చువల్లీ నిన్న రాజీనామా లేఖను గవర్నర్ దామర్ చంద్ ఇచ్చినారు. కానీ ఈ రోజు ఆమోదించారు దానికి. ఈ విషయంపై ఇది లోకభవన్ అధికారికంగా ఉత్తరాలు జారీ చేసినట్టు ఐ న్యూస్ తెలిపారు. అయితే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పాటు వరకు సిద్ధరామయ్య మరో 2-3 రోజులు తాత్కాలిక ముఖ్యమంత్రి కొనసాగుతారు. ఈ రాజీనామా సమర్పించిన తర్వాత ఈ రోజు ఉదయం ఢిల్లీకి నిన్నే బయలుదేరారు. ఈ రోజు ఉదయం బయలుదేరిన సిద్ధరామయ్య ఢిల్లీలోని 10 జనపద్ రోడ్లో ఉన్న సోనియా గాంధీ నివాసానికి చేరుకున్నారు. అక్కడ సోనియా గాంధీతో కలిశారు. అంతో పాటు రాహుల్ గాంధీతో కలిశారు. ఇందాక నేను వీడియో ప్లస్ ఫోటోస్ అన్ని అందించాను మీకు. రాహుల్ గాంధీతో సమావేశానంతరం సిద్ధరామయ్య ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున కలుసుకున్నారు. వాళ్ళతో పాటు మంత్రులు, ఎక్స్ మినిస్టర్స్ కేజీ జార్జ్, ప్రియాంక ఖర్గే, డాక్టర్ ఆయన కొడుకు యతీంద్ర సిద్ధరామయ్య వాళ్ళంతా కలుసుకున్నారు. కానీ డిమాండ్ పెట్టినారు, ఆయన కొడుకుకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి, ప్లస్ కొందరికంతా డిప్యూటీ సీఎం ఇవ్వాలి, కేపీసీసీ అధ్యక్షుడు ఇవ్వాలి అని చర్చినట్టు సమాచారం ఉంది. ఇంకోటి ఏమంటే గవర్నర్ రాజీనామా ఆమోదించిన తర్వాత రేపు యాక్చువల్లీ సిఎల్పి అంటే కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగే అవకాశం ఉంది రేపు మార్నింగ్. దీనికి సిఎల్పి మీటింగ్ లో వీళ్ళు డికే శివకుమార్ కు నాయకుడిగా ఇది చేసుకుంటారు. మోస్ట్లీ సోమవారం సాయంత్రం లోక భవన్ లేకుంటే విధాన సౌధ ఎదుట ఇది ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ అవుతారు. ఇంకోమెంట్ ఏంటంటే రాజ్యసభకి సిద్ధరామయ్య వెళ్తారని సమాచారం ఉంది. దానికోసం యాక్చువల్లీ ఏమైందంటే, ఒకే నిమిషం కన్విట్ చేస్తాను. డికే శివకుమార్ ముఖ్యమంత్రి అయినాక ఈయన రాజ్యసభ వెళ్తారు. అక్కడ యాక్చువల్లీ మోదీకి పర్ఫెక్ట్ ఫిట్ అని సిద్ధరామయ్య చెప్తున్నారు. సో దట్ ఆయన రాజ్యసభ అక్కడ వెళ్ళి అక్కడ మోస్ట్లీ రాజ్యసభ ఆపోజిషన్ లీడర్ గా కొనసాగుతారని సమాచారం ఉందండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మెయిన్ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ 2 వర్గాలుగా విడిపోయినట్టుగా క్లియర్ కట్ గా తెలుస్తుందండి. ఒకటేమో సిద్ధరామయ్య వర్గం, ఇంకోటేమో డీకే శివ వర్గం అన్నట్టుగా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు సిద్ధరామయ్య వర్గం ఏం చెప్తున్నారు? ఎవరికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? 75% ఎమ్మెల్యే సిద్ధరామయ్యకి మద్దతు ఉంది. యాక్చువల్లీ 25 మాత్రమే డీకే శివకుమార్ ఉంది. సో ఆయన చెప్పిన వాళ్లకు మినిస్టర్ ఇవ్వాలని, ప్లస్ మోస్ట్లీ 4 నుంచి 5 డిప్యూటీ సీఎం కి డిమాండ్ చేస్తున్నారు. ఒకడేమో దళిత వర్గానికి చెందిన పరమేశ్వర్, ప్లస్ బ్యాక్వర్డ్ చెందిన ఆయన కుమారుడు సిద్ధరామయ్య ఆయన కొడుకు ఇవ్వాలని, ప్లస్ థర్డ్ ఎస్సీ ఎస్టీకి చెందిన
ఈయనకి ఇచ్చినారు. సో లింగాయత్ చెందిన ఎంఏ పాటిల్ కి, సో అలాగే వేరే వేరే వారి ముస్లిం చెందిన జమీర్ అహ్మద్ కు, ముస్లిం చెందిన నాయకుడు. సో ఆయన 4 డిప్యూటీ సీఎం కి ఇచ్చినారు. సో అందులో ఆయన కొడుకు యతీంద్ర సిద్ధరామయ్య కూడా ఆయనకి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వరప్రసాద్ గారు, జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ లో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసు